జై తెలంగాణ, జై కేసీఆర్ సార్. ముందుగా మంథని నియోజకవర్గంలో అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీలను ఎవరిని ఎదగనివ్వకుండా కుట్రలు కుతంత్రాలతోనే తమ పబ్బం గడుపుకొని ఎదిగినోళ్ళని ఎదిగినట్టుగా నాలాంటి వారిని ఒక మధ్యతరగతి మామూలు బీసీ కుటుంబంలో పుట్టిన నన్ను ఇంత పెద్ద స్థాయిలో ఎమ్మెల్యేగా, జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షునిగా, గౌరవ నాకు పితృ సమానులుగా, మన తెలంగాణ జాతిపితగా నన్ను ఆశీర్వదించి ఇంత పెద్దగా చేసిన తర్వాత ఈ నియోజకవర్గానికి అనేక కార్యక్రమాలు చేసి ఇవాళ మళ్ళీ ఒకసారి నన్ను రాజకీయ సమాధి చేయడానికి టికెట్ రాకుండా కుట్రలు పన్నినా కూడా ఇంత పెద్ద సమాజాన్ని నిలబెట్టాలి, అసలు ఎదగడమే కష్టము, ఎదిగిన వాళ్ళను కాపాడుకుంటా అని నా వెన్ను తట్టి చెప్పి, మధు ఈసారి నిన్ను 30,000 మెజారిటీతో గెలిపించుకుంటా అని చెప్పి ఇంత పెద్ద పార్టీలో కేసీఆర్ గారు టికెట్ ఇచ్చిండ్రంటే అది ఒక చరిత్ర అని చెప్పుకునే విధంగా మూడోసారి నన్ను ఆశీర్వదించినందుకు వారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల పక్షాన, మంత్రి నియోజకవర్గ ప్రజల పక్షాన నా శిరస్సు వంచి వారికి మీ అందరి పక్షాన ధన్యవాదాలు. నేను ఒకటి మాత్రం స్పష్టం చేయదలుచుకున్నా, ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా మీ కళ్ళ ముందట పెరిగిన మీరే సాక్ష్యం. నేను మంచివాడినా చెడ్డవాడినా ఆవేశంగా కనబడతా కావచ్చు, కానీ అన్నం పెట్టినా, చదువులు చెప్పించినా, మోసం చేసినా మీరే సాక్ష్యము. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇవాళ నేను ఈ తల్లి గోదావరి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, ఈ మట్టిలోనే పుట్టిన, మట్టిలోనే పెరిగిన, మట్టిలోనే మీకు సేవలు చేస్తా, ఇక్కడనే ఉంటా, ఇవాళ ఇక్కడనే ఉంటా, రేపు ఇక్కడనే ఉంటా, ఈ మట్టిలోనే కలుస్తా అని ఇవాళ మీ ముందర శపథం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి అనేక సంవత్సరాలుగా చీకటిలో మగ్గిపోయినటువంటి మారుమూల గ్రామాల ప్రజలకి, అనేక గ్రామాల ప్రజలకి 2 సార్లు పెద్ద ఎత్తున వర్షాలు కురిస్తే కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఎంత గొప్ప ముఖ్యమంత్రి అంటే నన్ను సొంతగా పిలుచుకొని మధు నీకు ఏం కావాలని అడిగితే, సార్ నాకు ఒక్కటి, ఇప్పటి వరకు రింగ్ రోడ్డు మీద బ్రిడ్జిలు అవుతున్నాయి, రోడ్ అవుతున్నది, అవన్నీ జరుగుతున్నాయి, కానీ 70 సంవత్సరాలలో కూడా ఈ నియోజకవర్గంలో మోదేడ్ అనే గ్రామం, ఆ గ్రామానికి ఏ ఎమ్మెల్యే కూడా పోలేదు సార్. ఆ గ్రామానికి రోడ్డు కావాలంటే 25 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ మోదేడు లాంటి గ్రామానికి రోడ్డు కనెక్టివిటీ చేసిన చరిత్ర మీ బిడ్డగా నాకే దక్కింది. అంతేకాకుండా ఓడేడు బ్రిడ్జు, ఖమ్మంపల్లి బ్రిడ్జు, రింగ్ రోడ్డు మీద అనేక బ్రిడ్జులు, పెద్దంపేట దగ్గరనైతే పెద్దంపేట ప్రజలు మాదేపూర్కు రావాలంటే ఆడబిడ్డలు నిండు కడుపుతోటి ఆ పెద్దంపేట వాగు పొంగితే ఆ వాగు దాటలేక అక్కడనే ప్రసిద్ధైతే ఆ ప్రసిద్ధైన ఆడబిడ్డలకు ఆ పిల్లగాడో పుట్టినప్పుడు ఆ పేగు తెంచాలి, పేగు కట్ చేయాలి. ఆ కట్ చేయడానికి కత్తెర లేకపోతే 2 బండలు పెట్టి పేగులు కట్ చేసుకున్న చరిత్ర ఈ మంత్రినిలో కాంగ్రెస్ దుస్థిత పాలన వలన ఈ నియోజకవర్గ ప్రజలు చూసిరన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అనేక గ్రామాలకు
కనెక్టివిటీలు పెంచి ముఖ్యమంత్రి గారు మొన్న వర్షాలు వచ్చినప్పుడు వారే కాకుండా సోమేష్ గారు సిఎస్గా ఉన్నప్పుడు వారు కూడా సార్ మాట్లాడమన్నాడు. ఏమైనా ఇబ్బంది ఉందంటే సార్ మా ప్రాంతంలో ఒక్క గ్రామం కూడా బిడ్జులు లేకుండా రోడ్లు లేకుండా లేదు, కొంచెం నీళ్ళు వస్తూ ఉన్నాయి, గడ్డల మీదకు పోయి ఉన్నారు, ప్రమాదం లేదని చెప్పడానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో ఇవన్నీ కూడా చేసిన అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకా ఆగిపోయినటువంటి చిన్న కాళేశ్వరం మొబిలైజేషన్ అడ్వాన్సులతోటి ఫారెస్ట్ క్లియరెన్స్ లేకుండా పైపులను తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టిండ్రు, జేబులు నింపుకున్నారు. నా విజ్ఞప్తితోటి ఇప్పటికే ఫారెస్టులు క్లియరెన్సులు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సులు తీసుకొచ్చి ఉన్నాయి. కొంచెం ఫైనాన్స్లో ఆగున్న ఫైలు దాన్ని పూర్తి చేయాలని మీ పక్షాన ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. మంతని మండలంలో పోతారు లిఫ్ట్ అడిగిన సార్ దగ్గర అది కూడా క్లియర్ అయి ఫైనాన్స్లో ఆగి ఉన్నది, దాన్ని కూడా క్లియర్ చేయాలని కోరుతా ఉన్నాను. ఆరేంద్ర దగ్గర మంతని భూపాలపల్లి వెళ్ళాలంటే ఇప్పుడు ఇటొక్కటే బ్రిడ్జ్ ఉన్నది కనుక మాకు ఆరేంద్ర దగ్గర ఒక బ్రిడ్జ్ అయితే కాళేశ్వరం కూడా సులువుగా వెళ్ళడానికి ఆరేంద్ర దగ్గర కూడా ఒక హై లెవెల్ బ్రిడ్జ్ అడుగుతా ఉన్నాడు ముఖ్యమంత్రి గారిని. మాకు ఇక్కడ గిరిజనులు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ మాడ అని ఒకదాన్ని పెట్టిండ్రు, ఆ మాడ పనిచేస్తలేదు. మా గిరిజనులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ మాడాలో ఉన్నామా, ఐటీడీఏలో ఉన్నామా, ఎక్కడున్నామా తెలుస్తలేదు. కనుక మా మాదేపూర్లో ఒక ఐటీడీఏ పెట్టమని మీ పక్షాన ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అంతేకాకుండా అప్పుడు ముఖ్యమంత్రి గారు ఇన్ని మండలాలు ఇస్తారని ఆలోచించకుండా ఒక 2 మండలాలు చెప్పుడు మర్చిపోయినా వాటిని ఇవాళ కోరుతా ఉన్నాను. మంతినిలో ఒక గుంజపడుగు మండలం చేయమని కోరుతా ఉన్నాను. మహముత్తారంలో బోర్లగూడ మండలం చేయమని కోరుతా ఉన్నాను. అంతేకాకుండా పెద్దపల్లి కాటారం రహదారి 4 లైన్ల రహదారిని చేయమని కోరుతా ఉన్నాను. చాలా ముఖ్యమంత్రి గారు నాకు ఇప్పటికే ప్రాజెక్టు చూపించారు, వారు ఒక డిజైన్ చేసి పెట్టిండ్రు, కానీ అది ఆగి ఉన్నది. నాకు దాన్ని బట్టే నేను ఊర్లలో చెప్తున్నా, దాన్ని కూడా మీ ముందర వారిని అడుగుతా ఉన్నాను. కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్లా బ్యారేజీలు ఉన్నాయి. ఆ బ్యారేజీల ద్వారా ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఈ ఆలయాలను కూడా సుందరీకరించమని కోరుతా ఉన్నాను. అంతేకాకుండా సార్ బ్యారేజ్ కట్టించడం మేము మీరు చెప్పంగానే మా రైతులను విజ్ఞప్తి చేస్తే వేరే ప్రాంతాల రైతులంటే కోట్లకు వేయండి, కానీ మీ మాటను తూచా తప్పకుండా విని మన ప్రాజెక్టుకు సహకారం చేసిరు మా మంత్రిని రైతులు ప్రజలు. కనుక కొంత ఏరియా బ్యాక్ వాటర్తో ఇబ్బంది పడతా ఉన్నది, కొంత ఏరియా మానేరు ప్రాంతమంతా పెద్ద ఎత్తున వరద వస్తే భూములు మొత్తం కొట్టుకపోతా ఉన్నాయి. కనుక మీకు శిరస్సు వంచి విజ్ఞప్తి చేస్తున్నా, వాటిని రక్షించి కరకట్టల ద్వారా రక్షించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నాకు మంతని ప్రసిద్ధిగాంచిన ప్రాంతం, ఇక్కడ విద్య ఎప్పటి నుంచో ఉన్నది. ఆ విద్య కాంగ్రెస్ హయాంలో ఒక డిగ్రీ కాలేజ్ రావాలంటే అమరణ నిరాహార దీక్షలు అయినాయి. కానీ ఇవాళ మిమ్మల్ని కోరుతున్నా సార్, నాకు మంతిన్లో మాదేపూర్లో 2 పీజీ కాలేజీలు ఇవ్వాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇవన్నీ కూడా మీరు సానుకూలంగా స్పందించి ఇవాళ ఒక్కనిగా పోరాటం చేస్తున్నా. నేను అన్నం పెట్టిన చరిత్ర ఉంది సార్, పెళ్లిళ్ళు చేసిన, చదువులు చెప్పించిన, అంబులెన్సులు పెట్టినా, పిల్లలకు మధ్యాహ్నం పూట భోజనాలు పెట్టినా, ఇవి చర్చించబడకుండా నా మీద ఏదో ఒక అబద్ధం పుట్టించుడు, సోషల్ మీడియాలో పెట్టుడు, కొన్ని మీడియా సంస్థలను వాడుకునుడు, నా మీద అనేక రకాల దుష్ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది సార్. కనుక ఇవాళ ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆలులో సూలు లేదు. అన్న తమ్ములు ఇద్దరు కలిసి రాత్రి నోట్ల సంచులు పట్టుకొని నిన్నటి వరకు ఎవరైనా పనికి పోతే
నా దగ్గర ఏమున్నది, నా ప్రభుత్వం ఉన్నది అన్నాడు. ఇవాళ ఏదన్నా సాయం అడిగితే నేనేమి చేయలేనన్నారు. ఇవాళ ఓట్లు వచ్చేసరికి మన మీద మాట్లాడుతున్నారు సార్. మొన్న రాహుల్ గాంధీ ప్రాజెక్టుల మీద మాట్లాడిండు. ఇవాళ రాహుల్ గాంధీని అడుగుతున్నా, మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎట్లా నోట్లో సంచులు వచ్చినాయి? మీ గతంలో అవినీతి లేకపోతే ఇవాళ ఇంత పెద్ద డబ్బులు ఎక్కడి వచ్చేటి అని నేను ఇవాళ అడుగుతా ఉన్నాను. కనుక ఇవాళ ప్రజలందరికీ తెలిసిపోయింది సార్, నా ఎంపీటీసీలను నా ఎంపీపీలను పశువులాగా కొంటా ఉన్నారు సార్. లక్షల కోట్లు ఎంపీపీలకు జెడ్పీటీసీలకు పెడతా ఉన్నారు సార్. అయినా కూడా నేను అందరిని కోరినా, ఎందుకు ఈ అన్యాయం? నిన్నటి వరకు నాతోటే కలిసి భోజనం చేసిర్రు, నాతోటే కలిసి ఉన్నారు. ఏమి ఇబ్బంది అయింది మీకంటే చెప్పకుండా రాత్రి 12ంటికి 1ంటికి వాళ్ళ ఇళ్లలోకి పోయి నోట్లు ఇచ్చి కండువాలు కప్తా ఉన్నారు. కనుక ప్రజలంతా కూడా ఆలోచించాలి. మీ కళ్ళ ముందట నా అన్నం ఉన్నది, నా 250 పెళ్లిళ్ళు ఉన్నాయి, నా చదువు ఉన్నది. కనుక ఆశీర్వదించమని ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా మూడోసారి మన కేసీఆర్ గారు కాబోతా ఉన్నారు. కనుక ఆయన ప్రభుత్వంలో నేను ఉంటే ఇంకా ఇవన్నీ కూడా సాధించి మీ రుణం తీర్చుకుంటా అని మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చి, చరిత్ర సార్ ఇది చరిత్ర. ఒక మామూలు మధ్యతరగతి బీసీ బిడ్డగా నాకు మూడోసారి అవకాశం ఇచ్చారు మీరు. కనుక ఆ రుణం మీ ద్వారా వాళ్ళని తీర్చుకోవాలంటే ఆశీర్వదించమని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ధన్యవాదాలు. గౌరవ పెద్దలు, పితృ సమానులు, మన బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, నాకు కుటుంబ పెద్ద మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.